ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చాక చాలా ఎంఎన్‌సీస్, చాలా గ్లోబల్ ప్లేయర్స్ కూడా కంట్రీ చాలా ఇప్పటి వరకు చూసిన గ్రోత్ వేరు. ఇక ముందు నెక్స్ట్ 10 ఇయర్స్, 15 ఇయర్స్‌లో చూడబోయే గ్రోత్ వేరు. చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారు. ఇలాంటి కంపెనీస్‌కి అంటే మాలాంటి కంపెనీస్‌కి సర్వైవబుల్ ఇష్యూ ఉంది ఇక్కడ. దానికోసం మేము ఏం చేస్తున్నామంటే చాలా యూనిక్ బిజినెస్ మోడల్స్‌ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. యూనిక్ బిజినెస్ మోడల్స్‌ని ఐడెంటిఫై చేసాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ఒకటి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ ఈ లెవెల్‌లో ఈ కంట్రీ మొత్తం చేస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే ఇండియాలో టెక్నో పెయింట్స్ ఒక్కటే. కంట్రీలో టెక్నో పెయింట్స్ ఒక్కటే. దిస్ ఈ కార్పొరేట్ పెయింటింగ్ సర్వీసెస్ కంపెనీ ఇన్ ఇండియా ఓన్లీ. ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్ ఇప్పటివరకు లాస్ట్ 25 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్కి ఇంతవరకు రీపెయింటింగ్ జరగలేదు. మీరు చూసుకోండి 40-50 ఇయర్స్లో ఈ మార్పు జరుగుతుంది. ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి చాలా బడ్జెట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా పెయింటింగ్ టెండర్స్ ఎప్పుడు రాలేదు. బిల్డింగ్స్ టెండర్స్ వచ్చాయి, ఇరిగేషన్ టెండర్స్ వచ్చాయి, సమ్ డిఫరెంట్ టెండర్స్ వచ్చాయి, కానీ పెయింటింగ్ టెండర్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అంటే కంట్రీలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది. ఈ మార్పుని మేము అబ్జర్వ్ చేసి మేము ముందే ఐడెంటిఫై చేసి మా యూనిక్ బిజినెస్ మోడల్ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. మా చుట్టూ దీన్ని ఒక అకౌంటబిలిటీ ఓనర్షిప్ తీసుకోవడానికి కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని నేషన్ వైడ్‌గా తయారు చేయబోతున్నాం. ఈ ఆపర్చునిటీస్ అన్నిటిని తీసుకోవాలంటే మేము ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది మాకు.